కీర్తన గ్రంథము 125 జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన కొరకు విషయాలు కీర్తన గ్రంథము 125 మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 125 మొదటి వచనం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. మరలా మనందరం కలిసి చదువుకున్నాం. 125 మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. అలాగే కీర్తన గ్రంథము 91 కీర్తన గ్రంథం 91 కీర్తన గ్రంథము 91 15 వచనాన్ని మనం చదువుకుందాం. వినపడుతున్నప్పుడు రైట్. కీర్తన గ్రంథం 91 15 వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటుంది. చాలు. ఇక్కడ మనము 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి విషయం ఏంటంటే, శ్రమల్లో నేను అతనికి తోడైందని అంటాడు. ఇంకో మాట ఏమంటే, అతడు నాకు మొరపెట్టగా నేను ఆయనకి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడైందును. ఇక్కడ మొదటి చదువుకున్న మాట కూడా 120లోనూ కూడా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. అంటే మెయిన్ అంశం ఏంటంటే, శ్రమ అంటే ఇది ఎవరికి అని అంటే, దేవుళ్ళు ఎవరు ఎక్కువ ఆత్మీయంగా ఎదుగుచు ఆత్మీయంగా ఫలించువారు, దేవునికి హృదయపూర్వకంగా ఉన్నవారు, దేవుని యందు విశ్వాసము, భయము, భక్తి కలిగిన వారికే ఇటువంటి జరుగుతూ ఉంటాయి. నిజమైన క్రైస్తవులకి ఏం కలుగుతుందంటే శ్రమ. నిజమైన క్రైస్తవులకి శ్రమ ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. ఈ శ్రమలోనూ దేవుడు మన పక్షంగా అనుదినము ఉంటూ ఉంటారు. మొదటిగా ప్రార్థన. దేవుడు ఏ ప్రార్థనలు తీసుకుంటున్నాడు మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు 5 ప్రార్థనలు తీసుకుంటున్నాడు. ఈ 5 ప్రార్థనలో కూడా దేవుడికి ఇష్టమైనవట. ఇంకా 5లోనూ ఖచ్చితంగా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయకుండా మాత్రం ఉండడు. మొదటి నెంబర్ 1 కీర్తన గ్రంథం 34 బైబిల్లో నుంచి ఒక కొటేషన్ చూసుకుంటూ వెళ్దాం. కీర్తనలు 34 17 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, ఆయన శ్రమలన్నిటిలో నుంచి వారిని విడుదల. నెంబర్ 1 మొదటి నెంబర్ 1లో మాట ఏంటంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు ఈ నీతిమంతులు మనం చూసుకున్నట్లయితే, దేవుల్లో ఎవరైతే ఫలించి మీరు అభివృద్ధి పొంది విస్తరించిన వారిగా ఉంటారో, దేవునికి లోబడిన వారు, దేవునికి ఆత్మ సంబంధమైన వారు, దేవునికి నమ్మకమైన వారు, ఇటు వారే మొదటి పాయింట్. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నెంబర్ 1. నెంబర్ 2లో కూడా ఇంకో మాట ఉంది. నెంబర్ 2 ఏంటంటే, కీర్తన గ్రంథము 84 11 వచనం. ఏంటి ఈ 5 పాయింట్లు విశేషము అని అంటే, నెంబర్ 2 కీర్తన గ్రంథం 84 11 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేమో చేయటం మానడు. అంటే యథార్థమైన ప్రార్థన. నెంబర్ 1
నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. నెంబర్ 2, యథార్థంగా మనం ప్రవర్తించి ప్రార్థన చేసినట్లయితే యథార్థమైన వారి ఎడల తప్పకుండా వారి ప్రార్థన అంగీకరించి వారికి ఏ మేలు చేయకుండా మానడు. నెంబర్ 2. నెంబర్ 3లోను ఒప్పుకోలు ప్రార్థన, అంటే పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన. 3వ పాయింట్. నెంబర్ 3లో 3వ పాయింట్ ఏముందంటే పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన. దేవుడు నీతిమంతుడు ప్రార్థన ఆలకించును. నెంబర్ 1. నెంబర్ 2, యథార్థవంతుడు ప్రార్థన ఆలకించును. 3వది పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన. ఎవరు పశ్చాత్తాపం పొందిన వ్యక్తులు? బైబిల్లో చాలామంది ఉన్నారు. కానీ మనము ఆ సందర్భం తీసుకుని యాక్చువల్గాను చాలామంది పశ్చాత్తాపడ్డారు. కానీ ఒక దావీదైతే మాత్రము చాలా క్షుణ్ణంగానే దేవునికి ఇష్టానుసారమైన పశ్చాత్తాపం పడ్డాడు. అంటే చాలా కొంతమంది భక్తులు చేసిన ప్రార్థన కంటే దావీదు పశ్చాత్తాపం ఎక్కువైనది మనము చూడవచ్చు. డిక్షనరీలో కూడా ఆ విషయాన్నే ఎక్కువగాను టార్గెట్ చేసేవాడు. ఎందుకని? దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించాడు. దేవుడి దృష్టికి దావీదు ఎన్ని పొరపాట్లు చేశాడంటే 5 పొరపాట్లు చేశాడు. అంటే చేయాలని చేయలేదు, కానీ దేవునికి అనుకూలంగా ఉన్నట్టుండి దేవుని మాటకి లోబడక, అంటే లోబడ్డాడు కానీ ఎక్కువగాను చేయటం వల్ల ఆ పొరపాట్లు ఆయన అనుభవించాడు. అయినప్పటికీ బెత్షెబా విషయంలో వచ్చేటప్పటికి మాత్రము దేవుడు తప్పకుండా దావీదుని ఎంత కన్నీరు విడిచి పశ్చాత్తాపడ్డాడంటే అక్కడ 2-3 మొక్కులు చక్కగా రాశాడు. 51 కీర్తన గ్రంథం 51 మనము క్లుప్తంగానే చూసుకుంటూ తక్కువ సమయంలో ఎక్కువ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. కొన్ని మాటలు 51 అధ్యాయము మొదటి వచనంలో నుంచి కొన్ని మాటలు ఏమన్నారంటే, ఆయన చాలా తీవ్రతకు పశ్చాత్తాపం పడే వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ 51 వచనం జ్ఞాపకం చేసుకుందాం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. అంటే నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవుని దృష్టికి మొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధతగా జీవించాలి. మొదటి విషయానికి వస్తే చాలా పరిశుద్ధంగా జీవించాలి. హృదయ పరిశుద్ధత ఉండాలి, బాహ్యమైన శరీరం పరిశుద్ధత ఉండాలంటాడు. 3వది ఏంటంటే ఆత్మ సంబంధమైన పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవునికి ఇష్టమైన విశేషం ఇది. పేతురు రాసిన పత్రికలు అంటాడు 1:14 అంటాడు. పేతురు రాసిన పత్రికలు, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు అంటే మొదటి పాయింట్. 2వ పాయింట్, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అది చాలా అవసరం అండి. దేవుడు మనల్ని నిత్యం చూస్తాడు, దినదినం చూస్తాడు. మన క్రియలు, మన తలంపులు, మన విశ్వాసం, మన ఆత్మీయ జీవితము ఏ గుణలక్షణాలతో కలిగి ఉన్నామో మొత్తం అన్ని చూస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా జీవించాలి. క్రైస్తవ జీవితము చాలా భయంకరమైన జీవితము. ఏమైనా ఏ విశేషంలో అయినా ఏ సందర్భం వల్ల అయినా దేవుడు మనల్ని ప్రతి దినము ఆయన కట్టి చూపు ఎవరి మీద ఉంటుందో తెలుసా? నీతిమంతుల మీదే ఆయన ఫోకస్ పెడతాడు ఖచ్చితంగా. అంతవరకు ఆయన తలంపు ఏంటంటే మారు మనసు పొందని వారి మీద తలంపు ఎక్కువ ఉంది. ఇప్పుడు అదే పాయింట్ తీసుకున్న తర్వాత ఫైనల్గా ఏమొచ్చిందంటే ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఫైనల్లో పౌలు చాలా మేధావు, మంచి తెలివైన వ్యక్తి, జ్ఞానవంతుడు. ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు యొక్క సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన బలమైన వ్యక్తిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఫైనల్గా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓ కొరింథీ భక్తులారా అంటున్నాడు. కొరింథీలు చాలా జ్ఞానవంతులు, చాలా మేధావులు ఉన్నవారు,
కొరింథీ సంఘస్థుల్లో స్త్రీలు చాలా తెలివైన వారని రాయబడింది. అందుకని కొన్ని విషయాలు అర్థమైన రీతిలో పౌలు చెప్పాడే కానీ, ఆత్మ సంబంధంగా చెప్పుకుంటూ వచ్చాడు కానీ, చిన్న విషయం కూడా శారీరకంగా చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. అర్థం చేసుకునే విధంలో ఉంది పరిశుద్ధమైన గ్రంథం. కనుక మీరు ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలు కలిగి ఆత్మ సంబంధంగా మొదటిది మారు మనసు సంబంధము, నెంబర్ 1. నెంబర్ 2, మారు మనసు పొందిన తర్వాత మన ఆత్మీయ జీవితం ఎలా కొనసాగించాలి అంటే మనకిష్టమైన రీతిలో కాల్చుని దేవునికి ఇష్టమైన రీతిలో, పరిశుద్ధాత్మకి ఇష్టమైన రీతిలో మనము క్షణం ప్రతి అడుగు కూడా ఆయనతో సంప్రదించుకుంటూ వేసుకుంటూ వెళితే దేవుడు ఇహలోకంలోనూ రేపు మరణించిన తర్వాత ఆ లోకంలోనూ నమ్మకమైన వ్యక్తిగా తన యొక్క జీవ గ్రంథములో ఆయన రాసి పెడతాడు. అది మనం నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకని ఈ కొద్ది జీవితం భూలోకంలో చాలా జాగ్రత్తగానే బ్రతుకుతూ ఉండాలి. ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఎందుకని ఎక్కువైంది? ఎవరైతే ఆత్మీయ జీవితంలో సరైన విధంగా దేవునికి నచ్చిన రీతిలో కట్టబడతారో అటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు తన స్వకీయ జనాంగంగా తీసుకువెళ్తాడు. ఖచ్చితంగా మనం నమ్మాలంటే. కనుక దేవుడిలాగా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే మనము పరిశుద్ధమైన జీవితము ఉండి దేవునికి మంచి క్రియారూపణ కలిగి ఉండి మంచి ప్రవర్తన, మంచి ఆలోచన కలిగి దేవుని వెంబడిస్తే దేవుని ఫోకస్, దేవుని దృష్టి మనపై నిత్యము చూస్తూనే ఉంటారు. మీరు నమ్మాలంటే. నేను బైక్ మీద వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క మాట దేవునితో మాట్లాడుకుంటూ వెళ్తాను. చాలామంది ఇద్దరు ముగ్గురు అడిగి, బ్రదర్ మీరు ఒకళ్ళు మాట్లాడుకున్నారు, మీరు ఉన్నది ఒకరు కదా, ఇంకో వ్యక్తి ఎవరు అంటే అది మీకు కనపడదు, మీకు తెలియదు, నాకు తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నానో నా యేసుతో మాట్లాడుతున్నాను పర్సనల్గా. తెలియట్లారా, ఒక వ్యక్తికి ఇష్టమైన వ్యక్తి ఏ విధంగా ఉంటాడో, ఒక స్నేహితుడే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, ఒక తమ్ముడే కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక అక్కే కావచ్చు, ఒక స్నేహితుల వల్లే దేవుడు కూడా నీకు దినదినం స్నేహితుడిలాగానే ఉండాలి. చాలా జాగ్రత్తగా. చాలా కష్టం క్రైస్తవ జీవితం అంటే. అనుభవించే వారికి అనుభవం అర్థమవుతుంది తప్ప ఏదో మిడిమిడి జ్ఞానంతోనూ మిడిమిడి సందర్భంతో ఉంటే కుదరదు. మాకు సుందర్ సింగ్ గారు ఆయన పరిచయం చేయడానికి నేను వెళ్ళినప్పుడు, ఆయన భోజనం చేసే ప్లేట్ నేను కడితాకి వెళ్ళినప్పుడు ఒక దేవదూత స్వరూపంలో కనబడ్డట్టుగా కనబడింది. నేను తలుచుకున్నాను కూడా, బొమ్మ ఈయన సేవ కూడా దేవదూత అని అనుకున్నాను. ఎందుకని? దేవుని యొక్క స్వరూపంలో మన ఆత్మ సంబంధంగా దేవునికి కలిసిపోవాలి. కొంచెం కూడా దాంట్లో వెనకంచి వేయకూడదు. దేవునికి ఆయన ఆత్మ మన హృదయంలో కలిసిపోవాలి, నీలమైపోవాలి. అప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు మనకి క్షణక్షణం బోధిస్తూ ఉంటాడు. ఎందుకని? మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఎలాగా? ఆత్మీయంగా. ఒక్కొక్క రోజు వాకింగ్ చెప్పకపోయినా, ప్రార్థన చేయకపోయినా నాకు భోజనం కానీ టీ కానీ తాకూడదు అన్నాడు. అది సేవ అంటే సావు అని సుందర్ చెప్పారు. ఈ అనుభవాలు టైమింగ్లో అన్ని పనులు అయిపోవాలి. సిస్టమేటిక్ అంత స్ట్రిక్ట్. కనుక పిల్లారా, దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించడానికి ప్రయత్నించాలి. కానీ మన శరీర సంబంధించిన జ్ఞానాన్ని మాత్రం ఎంత మాత్రం కలుపుటానికి వీల్లేదు. నెంబర్ 3, ఒప్పుకోలు, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టమైనది. 3వ పాయింట్, పశ్చాత్తాపం కలిగిన మనస్సు మనలో ఉండాలి. పశ్చాత్తాపం కలిగిన విశేషం మనలో నలుగుతూనే ఉండాలి. ప్రభు అంటాడు, ఏమిటి ఆలోచిస్తున్నాం? మన దగ్గర కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు మనల్ని ప్రతి క్షణం చూస్తాడు. మనం గమనించాలి. మనల్ని ఎవరు చూస్తలేదనుకోకూడదు, చాలా పొరపాటు. దావీదు అంటాడు, దేవా నీ కనుదృష్టి నన్ను ఎప్పుడు చూసింది తెలుసా? తల్లి గర్భములో రూపింపబడక మునిపే. కీర్తన గ్రంథము 130 అన్నమాట. ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ కలిపాడు. ఎంత జ్ఞానవంతుడు చూడండి.
అసలు ఎంత ప్రేమమయుడైనా, ఎంత ప్రేమమయుడు అని అంటే, ప్రేమతో కలిగిన వ్యక్తి అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన యెహోవా దేవుడు 139 కీర్తన గ్రంథంలో ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటే చాలా విషయాలు చెప్పేశాడు దావీదు దాంట్లో. ఎవరికి? ఆత్మ సంబంధమైన వారికి ఈ మాట, శరీర సంబంధంగా ఎవరికి అర్థమవుతుందో, పై వాళ్ళకి ఏం అర్థమవుతుంది. ఆత్మీయంగాను లోతైన అనుభూతితో ఉన్న వారికే తప్ప ఇంకా మరొకరికి ఎవరికి అర్థం కావాలి. 16 వచ్చిన ఏమన్నాడు? 16 వచ్చిన అంటాడు 139, నేను భిన్నమై ఉండగా నీ కన్నులు నన్ను చూసి నిలుపబడిన దినములో ఒక్కటైన కాకముందు నా దినములని నీ గ్రంథములు అంటే మన అంశం తల్లి గర్భంలో పిండంగా రూపింపబడ అంటే అప్పటి నుంచి కూడా ఆయన కందృష్టి ఎవరిలో ఉంది? మన మీదే. అంటే మనము అసలు నిజంగా దేవుడు, యెహోవా దేవుడు చాలా గొప్పది. పక్షపాతము తెలియని దేవుడు ఎవరు అని అంటే యెహోవా దేవుడు ఒకడే. పక్షపాతము ఎరగని మహానుభావుడు, పక్షపాతము తెలియని దేవుడు యెహోవా దేవుడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇష్టమైన ఆదాము అవని సృజించి ఏదోను తోట వేసాడు. ఏదోను తోట ఏంటంటే ఆ తోటలో చెట్ల ఫలములు మరి అది ఫలించాలి, అవి కాపు కాయాలంటే దానికి ఏం కావాలి? నీళ్ళు కావాలి. ఆ నీళ్ళు కోసం దేవుడు జ్ఞానంగా ఆలోచించి గీసోను, పీసోను, హెద్దికేలు, హావిలాల 4 నదులు శాఖలు ప్రవహించాడండి. అబ్బా ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ 4 శాఖల నదులు నిర్మించి వాటికి ఆదాము అవ్వ వాళ్ళకి ఆహారానికి పళ్ళు మరి ఆ తినే వృక్ష ఫలాల వరకు 4 నదులు ఆయన ఏర్పాటు చేసి ఆ నీరు వ్యాపింప చేసేలాగా చేశాడు. ఇదంతా ఎవరి కోసము? ఆదాము అవ్వ కోసం. కానీ ఆదాము అవ్వ కోసము ఇంత మరి ప్రణాళిక చేస్తే దేవుడికి ఒక అలవాటు ఉంది. సాయంకాలం పూట ఆదాము అవ్వతో కంచేపు అచ్చట ముచ్చట కొంచెం తీర్చుకునేవాడు దేవుడు కాలక్షేపానికి. ఆ సమయంలోనూ ఎప్పుడైతే ఈ లూసిఫరు దేవుడితోటి దూతలతోటి వాదన పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళింది తీర్పు. వెళ్ళిన తర్వాత ఆ తీర్పులోనూ గాబ్రియేలు దూత, మిఖాయేలు, వర్తమాన పట్టికల దూత, మొత్తం 4 ప్రధాన దూతలు. 4 ప్రధాన దూతల్లోనూ మొదటి దూత లూసిఫర్. ఈ లూసిఫర్ ఏమన్నవాడంటే ఆ 3 దూతలతో, ఇదిగో ఆయన తర్వాత నెక్స్ట్ ఆ చీటి నేనే రాజ్య పరిపాలన చేసి ఏలేవాడిని నేనే అని అన్న తర్వాత ఈ మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత వెళ్ళి, అయ్యా ప్రభా చిత్తము, మరి నీకెంతో నమ్మకస్తుడే, నీకెంతో మరి నమ్మకమైన వ్యక్తే ఎవరు? లూసిఫర్ 10 పచ్చారులు మా ముందు ఇలా అంటున్నాడయ్యా, ఏం విశేషం అని అనగానే వెంటనే దేవుడు లూసిఫర్ని కౌలైపోయిన తర్వాత వచ్చాడు. లూసిఫర్, ఏమిటి నువ్వు 10 పచ్చారులు ఇలా అంటున్నావంట, ఏమిటి విశేషం? నీ ఆలోచన ఏంటి? నీ తలంపు ఏంటి? నా తలంపు ఏంటి? నీ అంత జ్ఞానాన్ని సంపాదించాను, నీ అంత మరి ప్రణాళిక చేసే వరాలు పొంది ఉన్నాను, నీ శక్తి మించిన శక్తిగా నేను అవతారంగా అయ్యాను కనుక నీ తర్వాత నేనే కదా ఆ సింహాసనానికి ఆక్రమించుకునే వ్యక్తి నన్ను. నువ్వు ఇప్పుడే ఎలాగంటున్నావే? అయితే దేవుడు మాట అన్నాడు, నీకు తెలియని విషయాలు కొన్ని ఇంకా దేవుడి దగ్గర దాచిపెట్టాడండి. చాలామంది అంటూ ఉంటారు, బైబిల్ అంతా సాతాను తెలుస్తూ అంటారు. నిజమే తెలుసు, కానీ ఇంకా అసలైన రహస్యాలు ఒకటి మాత్రము వాడు చేయలేకపోతున్నాడు. ఏమిటి ఆ ఒకటి రహస్యము అని అంటే, ఎప్పుడైతే ఈ లూసిఫర్ దేవునికి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి గర్వించాడు, అప్పుడే స్టార్ట్ అవుతుంది. మనకు కూడా ఎన్ని ఉంటాయి తెలుసా? గర్వము, అతిశయము, అహంకారం. గర్వము, అతిశయము, అహంకారం. ఈ 3 చచ్చిపోవాలి. ఈ 3 చనిపోకపోతే మాత్రము ఆత్మ సంబంధంగా మనం ఆ కోవలోకి రాలేమండి. ఖచ్చితంగా మీరు నాకు చాలా విషయాలు నేను అడిగారు, లోతైన విషయాలు. ఏంటి అని అంటే, దేవునికి వినయం, విధేయత యేసుప్రభువు యెహోవా దేవుడికి ఇష్టము. ప్రేమ, కనికరము, జాలి, దయ. అందుకనే యెహోవా పేరు ఏమో తెలుసా? యెహోవా దేవుడు
జాలి కలిగిన దేవుడు. అంతే. గర్వించాడు. నిజమే కదా, నీ తర్వాత ఆ స్థానం నాదే కదా అని చెప్పి వాడాడు అన్నమాట. వెంటనే దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యం యుద్ధం జరిగింది. అంటే బైబిల్లో లేవి. మేమేంటంటే కొన్ని డిక్షనరీలోను కేరళలోను మాకు యూతులు ఉన్నారు. వాళ్ళ తమిళ భాషలో నాకు తెలియని విషయాలు ఉంటాయంటే నేను సంబోధించుకుని నేర్చుకునేవాడిని. అన్న తర్వాత నెక్స్ట్ ఏంటి బైబిల్ తర్వాత నిఘంటు తర్వాత ఇంకే డిక్షనరీ తర్వాత ఇంకేంటి. ఇంకా అలాగా బైబిల్ అంతా ఏముందంటే గ్రీకు, హెబ్రీ భాష, ఈ రెండు భాషలో ఉంది, ఇంగ్లీష్, అంతే. ఈ మూడిలోనే ఆ వర్డ్ ఉంటుంది అన్నమాట. తెలుగులోను అదే దాంట్లో తీసే డబ్ చేసింది, తమిళ్లో, మలయాళం, కన్నడ. కనుక దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క నిజమైన మాట ఏం చెప్తుందంటే, దేవుడు ఎప్పుడైతే లూసిఫర్ చెప్పించాడో, దేవుడికి సాయంకాల పూట సందవేళ అని ఉంటుంది బైబిల్ ఆదికాలంలో. ఆదాము అవతడు అచ్చట ముచ్చట కొంచెంసేపు కాలక్షేపం చేసాడు. ఆదాము అవ్వ అంటే చాలా ఇష్టం యెహోవా దేవుడికి. అయితే మీరు ఇవన్నీ తినండి, కానీ మరి తెలివి నుంచి వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు. తినని ఏమవుతారు? నిశ్చయముగా మరి చావలేదని ఆత్మీయంగా చనిపోయారు. నెంబర్ 1 పాయింట్. అంటే వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు కనుక పౌలు ఆ మాట వాడాడు, మీ అపరాధం చేతను మీ పాపం చేతను మీరు చచ్చిన వారి 10 బోధించారు. మరి అసలైన పాయింట్ అదే. గాయాన్ని కలుపుతేనే కదా అసలైన రహస్యం బయటకు వచ్చింది. అయితే ఎప్పుడైతే దేవుడి మాట ఈయన వ్యతిరేకించాడు, నువ్వు ఇక్కడ ఉండక వీలేదని చేపించాడు. చేపించిన వెంటనే ఆయనతో పాటు కొన్ని దూతలు ఇక్కడ పడ్డాయి. మేమేమంటామంటే మన ఊర్లోనూ మన భారతదేశంలో మన ఆంధ్రలోను పెద్ద తిరుపతిలో పడ్డాడు. అసలేనా తెలుసా నీకు? ఎవరు తెలియదు. ఎందుకు? ఆ లూసిఫర్ మనకైతే ఇక్కడ అప్పుడు ఆనాడు కాలంలో ఏదో తోటలో వాడు కింద పడిన వెంటనే నెక్స్ట్ యాక్షన్ ఎక్కడ ఎవరి దగ్గర పడ్డాడు? వెంటనే పాములోకి వెళ్ళిపోయి వెంటనే అవన్ టచ్ చేశాడు. బాగా అవన్ టచ్ చేశాడు, పిలిచాడు, ఓ అవ్వా అన్నాడు. ఏమిటి? సరే కానీ మీ అన్ని విషయంలో బాగా ఉన్నారు, కానీ దాని విషయం ఒకసారి పట్టించుకోరా. దేని విషయం? నువ్వు ఆత్మీయంగా వెళ్ళి కొద్దిగానే వాడు ఎంత లోతుగా వెళ్తావు అంత లోతు కూడా వెంబడిస్తాడు సాతాను. అంత అసమిస్గా లెక్క వేసుకోకూడదు. వెంటనే పరలోక రాజ్యం నుంచి కిందకి పడిన తర్వాత పాములాగా వెళ్ళిపోయి ఏదో తోటలో పట్టుకున్నాడు. అంటే వీనికి ఇష్టమైన వ్యక్తి ఎవరో? ఆదాము అవ్వ. బాగా వినాలి. ఆదాము అవ్వ ఇష్టమైన వ్యక్తి కనుక అప్పుడు అన్నాడు, ఇదిగో నీకు ఇష్టమైన వాళ్ళని నేను నా వశం చేసుకొని నేనే వాళ్ళకి దైవత్వంగాను దేవుడిగాను మీ మానవులందరూ నా వశం తిప్పుకోకపోతే నా పేరే లూసిఫర్ కాదని సేవ చేశాడు. దేవుడు చేసిన వెంటనే ఏదో తోటలోకి వచ్చి పాములా మారిపోయి అవ్వమ్మని టచ్ చేశాడు. ఈవిడేం చేసింది? వెంటనే ఇవన్నీ ఆలోచన చేసుకోలేదు. మనకు కూడా విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో పడిపోక ముందు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నా కోసం వచ్చాడు, నా కోసం 39 దెబ్బలు తిన్నాడు. రహస్యం 39 దెబ్బలు ఎందుకు తిన్నాడు తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా? 39 దెబ్బల రహస్యం కూడా ఉంది. అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ విధంగా చేశాడు కదా, నేను ఆత్మీయంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, నా అడుగు జాగ్రత్తగా ఉండాలి, నా కంటిచూపు జాగ్రత్త ఉండాలి, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నా నోరు జాగ్రత్తగా ఉండాలి, నా చెవులు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా అదుపులో ఉండాలి ఇప్పుడున్న పరిస్థితి బట్టి. అయితే పడిన వెంటనే అవని పిలిచి ఆ పొన్ను తినమని, మీరు దేవతలాగా ఉంటారు అనగానే వీడు మురిసిపోయి చేసి, అంటే దేవుని మీద కోపముతో సాతాను లూసిఫర్గా మరి ఆ పాము రూపంలో వచ్చి ఆదాము అవ్వని ఆత్మీయ జీవితాన్ని తారుమారు చేసి పడేస్తారు. కొద్దిగా శాంతి చేస్తే మళ్ళీ కూడా చాలా జాగ్రత్తగా కాసుకోవాలి ఆత్మీయ జీవితం. మొన్న ఒకరికి వాక్యం చెప్పేటప్పుడు నాకు నోటానికి వచ్చిందన్నమాట.
బంగారం దాచుకున్నట్టు బీరువాలో చీరల కింద ఆటల కింద దాచుకున్నట్టుగా, డబ్బులు దాచుకున్నట్లుగా, విలువైన వస్తువులు దాచుకున్నట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఇప్పుడు మన క్లైమాక్స్లోకి వచ్చాం, ఫైనల్లోకి వచ్చేసాం. స్టార్ట్ అయింది యుద్ధం. అది తెలుసా మీకు? ప్రకటన గ్రంథంలో జరుగుతున్నది, జరగవలసింది, జరగబోయేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఏమవుతామో కూడా తెలియని పరిస్థితిలో వచ్చి ఉన్నాం. కనుక మన ఆ విశ్వాస జీవితాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఇమీడియట్లీ ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. నువ్వు ఎంత చేపు దేవుని సన్నిధిలో ఎక్కువ మొరపెడుతూ ఉంటావో అంత మంచిది. ఎంత చేపు దేవుళ్ళు నువ్వు నీ ఆత్మీయ హృదయాన్ని నలగొట్టుకుంటుంటావో అంత మంచిది. లోకం వైపు ఒక్కసారి చూసామా ఖచ్చితంగా ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటాడు సాతాను. అందుకని మన ఆత్మీయ జీవితాన్ని దినదినం కాపాడుకుంటూనే ఉండాలి. తర్వాత త్వరగా 3వ పాయింట్, ఒప్పుకోలు ప్రార్థన అనగా పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా డెఫినెట్గా వింటారు. నెంబర్ 4, కన్నీళ్ళ ప్రార్థన. చెప్పండి, కన్నీళ్ళ ప్రార్థన. ఎవరు ప్రార్థన చేశారు? హిజ్కీ చేశాడు. తర్వాత అన్న కూడా చేసింది. అన్న అయితే చాలా ఘోరంగా ఏడ్చింది. మరి చూడండి, మొదటి సామెతల గ్రంథము 1వ అధ్యాయము, మొదటి సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము మొదటి సామెతలు 10 వచనం. బహు దుఃఖ కాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. చాలండి, బహుగా ఏడ్చుచు. అంటే అన్న ప్రార్థన ఏముంది? అన్న ప్రార్థనలోనూ చాలా హృదయంలోంచి, గుండెల్లోతు నుంచి వచ్చింది కన్నీళ్ళు. పైగా నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చింది? గుండెల్లోతు నుంచి. కన్నీళ్ళతో మనం ఏదైనా బాధకరమైన విషయం వచ్చినప్పుడు మంచం మీద పడుకొని ఆ దిండెలో పెట్టుకొని కన్నీళ్ళతో ఏడ్చుకుంటూ ఆ విషయాన్ని మన హృదయంలో కుమిలిపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ, కుషించిపోతూ ఉంటాం. అప్పుడు అదే కన్నీళ్ళతో దేవుడితో, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కొరకు నేను వేచున్నాను, నీ కొరకు బ్రతుకుతున్నాను, నీ కొరకు జీవిస్తున్నాను, నీ కొరకు నేను ఆత్మసంబంధం వ్యక్తిగా నల్లగొట్టుకుంటుంటున్నాను, దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ మధ్య మేము 10 రోజులు పెడుతున్నాం, లాస్ట్ టైం కదని. ప్రతి ఉదయం 5 గంటలకల్లా రావాలని. ఎంతమంది వస్తారు తెలుసా? ఒక అమ్మాయి వస్తుంది డైలీ 5 గంటలకి. సరే, మా పాస్టర్ అమ్మ, ఇద్దరు ముగ్గురు చేసుకున్నాం. 5 నుంచి 6 వరకు గంట, 2-3 పాటలు, ఒక 20 నిమిషాలు లేదా 10 నిమిషాలు వాక్యము, ప్రార్థన. ప్రతి తెల్లరగట్ల ఇవాళ 10 రోజులు జరుగుతుంది. వచ్చే ఆదివారం దాకా అలా పెట్టాను. నాకు తెల్లరగట్ల 5కి లేచి వచ్చి కూర్చుంటారంట, లైట్ లేసి. నేను లేచి వచ్చి వెంటనే 2 పాటలు పాడి వాళ్ళకి ఉంది. యేసుక్రీస్తు వారి శిలువ మరణం ఎన్ని శ్రమలు అనుభవించారు అని సబ్జెక్టు. అంతే, చాలా విషయాలు వచ్చినాయి దాంట్లో. అంటే యేసు ప్రభు వారికి శిలువలోను 5 గాయములు, ఒక్కొక్క గాయం ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క గాయం ఒక్కొక్క. తలకు మొల్ల కిరీటము, చేతులు మేకులు ఎందుకు కొట్టారు, పక్కన బలిపొట్టి ఎందువల్ల వచ్చింది, ఇవన్నీ కొత్త విషయాలు, పాత కాదు. అంటే దేవుల్లో ఎదిగి కొన్ని కొత్త విషయాలు చెప్పుకుంటాం మంచిది. నేను కూడా మరి నిజంగాను అన్నతో చెప్పాను, అన్న నేను ఒక 5 వారాలు రావాలనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పమంటారా? చెప్తాను. ఈ పోయిన వారంలో నేను మరణించాలి. మీకు తెలుసా? అక్కకు తెలుసు, ఆయన తెలుసు. ఓకే, మీకు తెలియదు కానీ నేను సాక్షి. మరణించాలి. నేను ఆత్మీయ సమర్థమైన కదా ప్రభా, నేను మరణించాలి. ఎందుకు? 10 మంది బోధించే నేనే ఇది తప్పుగా నేను ప్రవర్తించినట్లు ఆ దృష్టిగా ఉంది. కానీ మాత్రం తప్పు మాత్రం చేయలేదు. ఇంకో విషయం చెప్పి తెలుసా? దేవుని కోసం, నా ఆత్మీయ జీవితం కోసం కొన్ని విషయాలు చంపేసుకున్నాను నేను మనసు. దేవుని ఆత్మ సంబంధంగా నేను చెప్పుకుంటున్నాను సాక్షి. చాలా విషయాలు కోరికలను చచ్చిపోయి మాలో దేవుని కొరకు జీవిస్తున్నాను. డెఫినెట్గా నేను ఒకటి అడిగాను, ప్రభువా తెల్లారగట్ల 2 నుంచి మోకాలు అయితే మొదలెట్టాను. కానీ ఇప్పుడు నేను ఇవన్నీ ఇన్సిడెన్స్లు కనుక నాకు
చైర్లను కూర్చొని మొరపెట్టాను, ప్రభువా ఏంటి ఏమిటి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు, నీవే చేయాలి, నీ వల్లే సాధ్యము ప్రభువా. ఎన్నో బాధలు బోధించాను నీకోసం, నాకు నువ్వు న్యాయం చేయి, నువ్వు తప్ప నాకు ఎవరు చేస్తారు. మరణిస్తే ఎంత ఆత్మీయ అనుభవంలో నేను ఎదిగి అనేక మంది కొన్ని ఆత్మల్ని, ఎన్ని ఆత్మలు రక్షించింది తెలుసు మీకు? 86 మంది రక్షించాను నేను. చనిపోయిన హ్యాపీగా వెళ్ళిపోతాను. ఆ ధైర్యం ఉంది. బోలని సంపాదించేసుకుని నేను సంపాదించుకుని తెలుసా, ఆత్మల రక్షించే భారాన్ని నేను దాంట్లో నెంబర్ 1 స్థానం వెళ్ళిపోయినాను. కొంచెం కూడా నాకు దేవుడికే తెలుస్తాను ఆశ. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక ఆత్మని అవలేల వాక్యం చెప్పి నేను మారు మనసు పొందేలా చేసే వ్యక్తి నేను. ప్రభా ఏంటి నేను మరణించాలి ఏంటి? అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేయను. ఈ మాట. ఇంకో మాట, శ్రమలో నేను తోడుగా ఉంటాను, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే దేవుడు ఆలోచన అంటే తెలుసా, మన ఆలోచన వేరు, దేవుడు ఆలోచన వేరు. మనము చనిపోవడం, అది చేసుకుని సమస్యల వల్ల, అక్కడి వల్ల, అవసరం వల్ల ఇవన్నీ అనుకుని ఇలాగ వచ్చేసి ఇక్కడ దాకా ఆగిపోతుంది పని, ఇక్కడ దాకా ఆగిపోతుంది. ఇలాగ అంటాకే నో సెన్స్ లేదు. ఇంకా అంటే చనిపోవాలని ఆశ అనేది లేదు. నువ్వే కొంతమంది బోధించిన వ్యక్తివి, నువ్వు ఇలా చేస్తామో అది నీకు న్యాయమా అన్నాడు దేవుడు. మరి ఏం చేయమంటావు ప్రభువా? ఇంతకాలం నేను నా కోరికలు చంపుకొని నా నిష్ట, నా భక్తిని నీ వశం చేసుకుని నీకు నమ్మకంగా ఉన్న వ్యక్తినే, నీ స్థానాన్ని పొందిన వ్యక్తినే నన్ను నువ్వు కాపాడపోతే ఇంకెవడ కాపాడుతాడన్నాడు. అంతే. అప్పుడు నేను వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, అన్న దగ్గరికి వచ్చాను, చెప్పవలసి చెప్పాను. ఆయన ద్వారా దేవుడు కార్యం చేశాడు. దేవుడికి మహిమ కలిగిన కాక. ఎందుకనంటే మనమంటే దేవుడికి చాలా ఇష్టం అండి. మన గుర్తారు కదా. ఇప్పుడు మనల్ని బలపరుస్తున్నారు అని అంటే దేవుని ఆత్మ వాళ్ళలో ఉండి ఒక తల్లిగా ఒక తండ్రిగా మనల్ని చూసుకుంటూ మనకి మంచి మార్గం బోధిస్తున్నారే, మనకు కొంచెం ఆలోచిస్తున్నారు, జ్ఞానాన్ని బోధిస్తున్నారే కనుక ఆ దేవుడు మనం వెంబడించడం తప్పు లేదు, పొరపాటు లేదు. కన్నీళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు కన్నీళ్లతో దేవుడికి మొరపెట్టు. నేను మన వారం నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవుతే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా అలాగా ఫెయిల్ అవ్వలేదు. అదే ఎందుకంటే మా చర్చిలో ఒక అమ్మాయి అప్పటికప్పుడు మరి పుట్టినరోజు కార్యక్రమం పెట్టేసింది. నేనేమో ఇక్కడికి నేను ఐడి లేదు, 7:30కి 8ంటికో స్టార్ట్ అవుతుందిలే అని అలాగా నేను కొన్ని ఆ పుట్టినరోజు కార్యక్రమం కూడా నేను ఏకీపించి రావడం వచ్చేదానికల్లా మందిరంలో ప్రార్థన అయిపోయింది, అన్ని లాక్ చేశాడు అన్న. కిందకు వచ్చి ఇప్పుడు వచ్చావా అన్నాడు ఆయన. నా ప్యాన్ నీరైపోయింది. ప్రభా ఏంటి, ఎప్పుడు జరగలేదు, ఏంటి ఎక్కడితో కొట్టింది తేడా అంటే సరిగ్గా వచ్చేసి ట్రైన్ అన్న వెళ్ళిపోతున్నా, మీరు కేక్ కట్ చేసి ప్రార్థన చేసింది నా చర్చి విశ్వాసం. ఏంటమ్మా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మీరు ఎలాగలకి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను లక్ష్మీవారం ప్రార్థన సమర్పించుకున్నాను. ఎందుకని మనం కూడా వెళ్దాము, ఎంత తెలిసినా ఎంత అనుభవం ఉన్నా ఒక 5 వారాలు వెళ్దాం అనే పేరుకి వచ్చి అన్న మా కోసము ప్రతి నెలలో ఒక వారం వస్తున్నాడు. సరే నేను వెళ్ళాలి, ఒక తలంపు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఇది ఇచ్చాడు తెలియదు సంథింగ్. నేను అనుకున్న ప్రభావ నేను చెప్తూ వెళ్తాను కనుక రావడానికి తొలి రోజు అలా జరిగింది. తర్వాత ఇక్కడ రావడానికి ఎంత పరీక్షలు తెలిసి నాకు చాలా పరీక్షలు జరుగుతున్నాయి. సరే ఏం జరిగితే జరగలేదు. జర్రు ఇంతలా పెద్దలా ఉంది. జర్రు నా చేతి మీద ఉంది. బండి మీద ఇలా నడుపుతున్నాను కానీ ఎలా వచ్చిందో నాకు తెలియదు కదా. జర్రు ఎలా ఎదిరించింది పడిపోయింది వచ్చింది. మొన్న లక్ష్మీవారం జరిగింది. ఇప్పుడు వస్తుంటే పెద్ద గాలి తుఫాన్లాగా వచ్చింది. కానీ ఆకులు ఇవన్నీ నా మీద పడాలి. దేవుడి దయ వల్ల ఒక బాగా అయితే నా మీద పడాలి. నేను వెళ్ళిన తర్వాత పడింది. సరే ఇవన్నీ ఎదుర్కొని వెళ్ళాలా. పౌలు జ్ఞాపకం తెచ్చాడు, ప్రభా నా శ్రమలలో నేను నిన్ను వెంబడిస్తాను, నా శ్రమలో నేను అలాగే వచ్చేసాను. సరే మొదటి వారంలో అలా జరిగింది. ఈ 2వ వారంలో జరిగింది. 3వ వారంలో ఏం జరిగింది? ఈ 5 వారాలు ఏదైతే సాధించుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి ఈ స్థానం నేను తొక్కి వెళ్ళాలి ప్రభు. దీంట్లో జెరూసలేం నుంచి వెళ్ళాలి 5 వారాలు అని నేను పేరేళ్ళతో అన్నతో చెప్తే రా తమ్ముడు మంచిదే కదా, మంచి ఆలోచన. ఎందుకని నెలకోసారి ఆయన మా దగ్గరికి వస్తున్నాడు.
మాకు సంఘాన్ని బలపరుస్తున్నాడు, నేను కూడా వెళ్ళాలి అంటే ఏంటి? మనస్తత్వం తగ్గింపు స్వభావం మనకు అందరికీ ఉంటే ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆత్మీయులు వయసులో పెద్ద ఉన్నవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వినయ విధేయత అనేది చాలా అవసరం. నిజంగానూ దేవుని సేవ చేస్తే సుందర్ సింగ్ గారు అన్నాడు, నవాబు నువ్వు సేవ చేయబోతున్నావని. నన్ను 10 మందిలో నేను దాక్కుంటే నన్ను పిలిచాడు ఆయన సుందర్ సింగ్ గారు. థియేటర్ నాయన ఇంతమంది మంచి మంచి చదువుకున్న విద్వాంసులు ఉన్నారు, మంచి తెలివైన మేధం, నన్ను పిలిచేది ముసలాయన సుందర్ సింగ్ గారు అంటే నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు అన్నీ తెలుస్తాను సుందర్ సింగ్ గారు. నేను వాళ్ళని మధ్య దాక్కొని నేను తిరుగుతుండే నన్ను పిలిచాడు, నవాబు నువ్వు త్వరలో సేవ చేయబోతున్నావు, సేవ మాకెందుకు బాబు, విశ్వాసం ఉండి వెళ్ళిపోతానంటే కుదరదు. సుందర్ సింగ్ గారు అన్నాడంటే అది జరుగుతుంది. ఆ మహానుభావుడు ఎలాగన్నా అలాగే జరిగింది. 5 సార్లు తప్పించుకున్నాను, సేవ చేయకూడదు, సంచి చేసుకోకూడదు, తెల్ల బట్టలు కట్టుకోకూడదు, బిజినెస్ చేసుకోవాలి, అది చేసుకోవాలి అని చెప్పినని ఈ ఆలోచనతో ఉన్నాను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని ప్రణాళిక నాపై జరిగించాడు. కన్నీళ్ళు ప్రార్థన నెంబర్ 4, కన్నీళ్ళు ప్రార్థన దేవుడు డెఫినెట్గా ఆలకిస్తాడు. నెంబర్ 5, 5వ పాయింట్, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన రహస్యము చాలా విలువైనది. అంటే నీతిగా ప్రార్థన చేసి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, యథార్థంగా చేసిన ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడు, పశ్చాత్తాపంతో కలిగిన ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడు, కన్నీళ్ళతో చేసిన ప్రార్థన కూడా యాక్సెప్ట్ చేస్తాడు, ఉపవాసంతో కూడిన ప్రార్థన కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. 5 పాయింట్లు. ఈ ఉపవాస ప్రార్థనలోనూ మనం సమర్పించుకోవాలి. ఉపవాసం అంటే ఏంటంటే చాలామంది ఆ టీలు కాఫీలు బాగున్నాయి హార్లిక్స్ తాగుతూ అవి కూడా లేవు. మాకైతే సుందర్ సింగ్ గారు ఉపవాసం ఉండాలని గారు ఎలాగంటే ఏమి తినకుండా ఉండదు, అదే నిజమైన ఉపవాసం. వాళ్ళు అవి తిన్నామంటే నేను నిజమైన ఉపవాసం కాదు. ఆయన రువి నేర్చుకున్నాను, త్వరగా షుగర్ తెచ్చుకున్నాను. ఎందుకని? దేవుని కోసం ప్రయాసపడాలంటే అది మనకు దక్కాలంటే దీన్ని ఆపుకోవాలి, అది మనకు దొరకాలంటే ఇవన్నీ చంపేసుకోవాలి. ఇలాగుంటేనే నిజమైన ఉపవాసం. అలాగా ఇంచుమించు దగ్గర నేను సంవత్సరాలు ఉన్నాను. ప్రతి శుక్రవారము ఉదయం నుంచి సాయంకాలం ఉదయం వరకు ఏం తినడం లేదు, నీళ్ళు కూడా తాగడం లేదు. అస్సలు నీళ్ళు నో నీళ్ళు కానీ పాలు కానీ అస్సలు తాగితే వేస్ట్, నువ్వు అన్నీ తినే అన్నాడు ఆయన. నాకు కోపం వచ్చింది. నేను చాలా కోపిస్తుంది, చాలా ఇదిగా ఉండేవాడు. ఎందుకంటే ఈ ముసలోడు ప్రతిదీ వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఈ సేవ అవుతుంది ఏమవుతుంది, నేను వెళ్ళిపోదామని 2-3 సార్లు ట్రై చేశాను. కానీ దేవుని ఆత్మ ఎందుకో ఆయన నన్ను లాగుతున్నాడు, వెళ్ళలేకపోతున్నాను. ఏంటి నా మనసు రావట్లేదేంటి, ఆకలి దగ్గర అతికిపోతుంది ఏంటి ఈ బలమైన శక్తి ఏంటో బాబు అనుకునేవాడిని. అదే పరిశుద్ధాత్మ శక్తి పట్టుకుందంటే త్వరగా వెళ్ళలేమండి. ఇంకా ఆయనలో నీలమైపోయేవరకు మన మనిషి కథలే వెళ్ళలేము. ఇక్కడ సుందర్ సింగ్ గారి దగ్గర నుంచి నేను వెళ్ళిపోతుంటే నా మనసు అంతా వెళ్ళిపోతుంది. ఆయన దగ్గర ఏం చేసేది ముసలాయన మాయమాత్రం చేసి నన్ను అవుతున్నాడు అనుకునేవాడు. నిజంగానే ఆ స్పిరిచువల్ అటువంటి అలా ఉండేది మనకు ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ శక్తి. కనుక అదే బిడ్డలారా, మనము ఎంత నమ్మకంగా పాజిటివ్ ఉండి చేస్తే అంత. ఇప్పుడు ఏమొచ్చింది? షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, కిడ్నీ స్టోన్స్ అని, బలహీనత అని. అందువల్ల ఉపాసన అనేది టామ్ కింద అయిపోయింది. అయితే అది అలా ఒకవేళ ఉన్నా, ఒకవేళ అలా చేసినది కూడా దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మాత్రం ఉండడు. సుమి అది గుర్తుపెట్టుకోండి. ఈ కొత్త విషయం ఏంటంటే, మాకు అలా జరిగి మేము అలా చేసుకున్నాం. మీ బాధ్యత వల్ల ఒకవేళ ఫాస్టింగ్ లేదని పాలు తాగండి, లేదా ఏదైనా కొన్ని స్నాక్ తీసుకోండి, భోజనం చేయకుండా ఉండి కొంచెం వరకు మీరు చేయండి. అలాగని దేవుడు మీకు ఇవ్వాల్సిన ఈవులు మాత్రం మేలు మాత్రం ఇవ్వకుండా మాత్రము ఉండడు, ఇస్తారు. తర్వాత మోకాలు ప్రార్థన. మోకాలుగా వెళ్ళిపోయాను వాళ్ళు. మోకాలు ఎన్ని గంటలు వేయాలి? 1:30 వేసి 2 గంటలు వేయాలి. మోకాలే మామూలుగా ఇలా కూర్చుంటే లేదు, మాకైతే లేదు. ఏంటి నువ్వు అలా చేస్తే నువ్వే సేవకుడు అయ్యా అన్నాడు సుందర్ సింగ్ గారు. మోకాలు ఎన్ని గంటలు? 2:30 గంటలు, 2 గంటలు. తిందులు మోకాలు మొత్తం సౌండ్లు వచ్చి మోకాలు. నిజంగా యథార్థంగా చెప్తున్నాను. కష్టపడాలి, కష్టపడుతూనే ప్రతిఫలం మనం దక్కించుకోవాలి.
కనుక ఆ ఉపవాస ప్రార్థనలో మోకాలు మోకాలు మోకాలు. ఇప్పుడు చైర్లో కూర్చున్నాం, బాగా వచ్చింది. మరి చైర్లో కూడా నేను కూర్చొని చాలాసార్లు చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను చైర్లో. ప్రభు నా పరిస్థితి ఇది అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? చైర్లో కూర్చున్నా నీ బలహీనతను చూసి, మంచం మీద పడుకున్నా నీ బలహీనతను చూసి నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం మాత్రం ఇస్తాడే తప్ప ఎప్పుడని అనుకుని యొక్క స్వభావం కొంచెం నల్లంతా రవ్వంతా నీ మనసులో కానీ నీ హృదయంలో కానీ రానివ్వచ్చు. దేవుడు ఏదో రూపంగా నీ వేదన చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు, నీ తలంతం చూస్తున్నాడు, నీ ఉద్దేశం చూస్తున్నాడు, తర్వాత నీ మనసులో ఉన్న వేదనంతా కూడా చూస్తాడండి. నమ్మాలంతే. నమ్మవనుకో దేవుడు నీకు తప్పకుండా నీ అక్కర నీ అవసరత ఏదైతే ఇవ్వాలి. అక్కడ ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము త్వరగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు. 8వ వచనం ఏమని డిక్లేర్ చేశాడంటే, మత్తయి గారు మంచి జ్ఞానవంతుడు కనుక ఆయన కూడా బాగానే రాశాడు. దొరుకును. 8వ వచనం కాదండి, మీ అక్కర మీరు చెప్పక మునిపి మీ తండ్రికి తెలియను. నేను చదువుతాను ఒక నిమిషం. మత్తయి సువార్త రండి 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6:8. అది మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగా ఉన్నాయి. అంటే మనము దేవుని మొట్టమొదటిగా పరిశుద్ధిగా ఉండాలి, దేవుడిని భయభక్తి కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, నమ్మకమైన వ్యక్తిగా ఉండి ఆ విధంగా అడిగితే ఖచ్చితంగా ఇవ్వకుండా మాత్రము ఉండడు, ఇస్తానే ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఆ నిజమైన కోవలో ఆ నిజమైన ఆ రీతిలోకి వచ్చినప్పుడు దేవుడు మీ అక్కర మీరు అడగక మునిపే కూడా ఇస్తాడంట. నేను ఇంకో ప్రార్థన ఒక విషయాన్ని మర్చిపోయాను, అయ్యో జ్ఞాపకం చేయలేదే. దేవుడు ఇస్తాడంటావా? నువ్వు అడగకపోయినా నీ అక్కర కూడా దాన్ని కలుపుకొని ఆయన ఇస్తాడు. ఎన్ని నువ్వు ఏదైతే మర్చిపోయావో దాన్ని కూడా గుర్తు చేస్తాడు దేవుడు. నిజంగా గుర్తు చేస్తాడు. ఏ విషయంలో కూడా మీరు ఒకవేళ ఈ 5 విషయాలు మీరు కూడా ఆలోచన కలిగి దాన్ని మీరు కూడా కంట్రోల్ చేసి చూడండి. ఎన్ని విషయాలు? 5 విషయాలు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు తప్పకుండా తప్పకుండా నువ్వు అడిగే దానికి జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ 5టికే ఇస్తాడు సుమి. తర్వాత ఇంకొక 5 ఉన్నాయి, సమయం లేదు కనుక ఆ 5 శరీర సంబంధమైన రీతిలో అడిగితే దేవుడు కక్షతో ప్రభువా ఆయన నన్ను ఎలాగంటున్నాడు, ఆయన్ని ఎలా చేయి అలా చేయి, ఆ ప్రార్థన యాక్సెప్ట్ చేయలేదు. ప్రభువా నా ఇటుపక్క నా మీద లేపోని మాటలు నిందలేసేస్తాను, ఆమె చూసుకోండి, ఆయన చూసుకోడు. దేవుడు ఏమనుకున్నాం మనం? యెహోవా దేవుడికి పక్షపాతము తెలియని దేవుడు యెహోవా దేవుడు ఒకడు. తెలియదు కనుక ఆనాడు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయినా ఎపిసి రాసిన పత్రికలో కలిపాడు ఆ మాట. అక్కడ తప్పిపోయారు వాళ్ళు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపాడు పౌలు ద్వారా. ఏమని? ఎపిసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏంటమ్మా? దేవుడు కరుణామయస్ మనము మన అపరాధముల చేతను చచ్చిన వారు ఉన్నప్పుడు సైతం మన ఎడల అది చూపిన తన మహాకృప మహాప్రేమ చేత క్రీస్తు కూడా సామాన్య విషయం అనుకుంటున్నారు. ఇది అయిపోయి చాలా చాలా అంటే చాలా విలువైన మాట. ఆయనతో కూడా మన సమానంగా చేసుకున్నాడంటే ఆ మహానుభావుడికి ఎంత గొప్ప దేవుడు యెహోవా దేవుడు. నిజంగా నేను అనుకున్నాను, ప్రభువా నిజంగాను ఇంత సత్యమైన విషయాన్ని నాకు బోధించాను.
నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, నీలో ఎంత ప్రేమ ఉంది ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభువా నాయన. అసలు మాపై నువ్వు ఎందుకు ఎంత ఇష్టపడి ఎంత ప్రేమగా మమ్మల్ని ప్రేమించావే, నీ అపారమైన ప్రేమకి మేము ఎంత కొలిసిన కొలత సరిపోదు. ఆదాము ద్వారా చేసిన పాపాన్ని దేవుడు యేసుక్రీస్తు మరణం ద్వారా తీసివేశాడు. మీకు క్వశ్చన్ తెలుసా? బైబిల్లో రూత్ గ్రంథం ఉంది. రూత్ ఏ గోత్రము? మోయాబీ గోత్రం. మీకు కొత్త విషయం నేను చెప్తాను. చాలా విషయాలు వెళ్ళొచ్చు, మనం కొత్త కొత్త విషయాలు వినాలి. రూతు మోయాబీ గోత్రం. ఈ మోయాబీ గోత్రంలో జన్మించింది రూతు. బోయాజు యోధా గోత్రం, అంటే ఆశ్రయింపబడిన జనాంగంలో నుంచి తీయబడ్డ వ్యక్తి. ఈవిడేమో ఈ రూతు గ్రంథం మరి మనం చూసినట్లయితే ఎప్పుడైతే మీ దేవుడు నా దేవుడు అన్నాదో ఈవిడి మహాతల్లి, ఈ మాట వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ రూతు గ్రంథంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రూతు మోయాబు అంటే దేవునికి ఇష్టం కాని జనాంగం అండి. శపింపబడిన జనాంగం తెలుసా? వెలివేయబడిన జనాంగంలో పుట్టింది ఇవి. ఎందుకు పనికిరాని దోష పాపమ సంబంధమైన వ్యక్తి అంటారు. యాక్చువల్గా అయితే ఈవిడికి బోయాజం చేసుకోవడానికి అర్హత లేదు. కానీ దేవుడు ఏమేం చేశాడంటే, రూతు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా తను మారు మనసు తెచ్చుకొని నయమని ఎప్పుడైతే నా అత్త అని గౌరవించిందో అక్కడ పుట్టిందండి నిజమైన మంచి ఏరు పుట్టింది రూతుకి. అసలు ఈ ఏ గోత్రం తెలిసిన మోయాబు గోత్రం దేవుడు డివైడ్ చేసేవాడు. చూద్దాం, ఒక్క మాట చదువుతాం. ద్వితీయోపదేశకాండము 23 చదవాలి ఒక్కసారి. నేను ముగిస్తాను ఈ 2 మొక్కలు చెప్పి. అమోనీలే కానీ మోయాబీలే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకంటే దేవునికి చేయరాని హేతు చేశారు. విగ్రహారాధనకి సాగిపడినట్టుగా చూస్తున్న గోత్రాలు, 2 గోత్రాలు కూడా. తర్వాత ఏదైనా వస్తే యుద్ధానికి వస్తున్నారు మోయాబీలు కానీ అమ్మోనీలు కానీ. అందుకని దేవుడికి ఇష్టమా లేదు. మోషే ఆ 2 గోత్రాలు డివైడ్ చేసే నాయన డివైడ్ చేసేది 2 గోత్రాలు. అయితే ఈ 2 గోత్రాలు శపింపబడిన గోత్రం కదా. శపింపబడిన గోత్రములో నుంచి దేవుడు రూతుని తీసి ఆశ్రయింపబడిన జనాంగంలో బోయాజు తీసి, ఎప్పుడైతే ఈ చెడు ఈ మంచి కలిసిందో, పాలలో నీళ్ళు కలిసినట్టుగా దేవుడు తన యొక్క పాప రహితమైన జీవితాన్ని తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి కలిపేశాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు చూడండి. రూతు ఎంత పవిత్రాలుగా అయిపోయిందో, నిర్దోషిగా అయిపోయిందో, నీతిమంతులు అయిపోయిందో. ఆనాడు యెరికో పట్టణంలో కూడా ఏగులు వారు పంపించిన యెహోషువ, ఆవిడ రాహాబు, ఆవిడ ఇటువంటి ఆవిడకి మనకు అనవసరం. కానీ దేవుడు ఆవిడ నీతిమంతుల జాబితాలో పెట్టాడు. ఎస్, ఎందుకని? అట్టి క్రియలు ఆవిడలో చూశాడు. 2 ప్రాణాలు బతికించింది. అయ్యా, రేపు ఆ దేశము ఆ పట్టణం మందైనప్పుడు ఆమెకు మేము మాట ఇచ్చాము, ఆ కిటికీకి ఎర్ర దారపు రేలు కూడా కట్టాము, మా ఆనవాళ్ళు పెట్టుకున్నాం అని యెహోషువతో చెప్తే, యెహోషువ రేపు ఆ దేశం మా పట్టణం మందైనప్పుడు వాళ్ళ జనాంగం అందరినీ కూడా ప్రాణహాని చేయకుండా విడిచిపెట్టండి. ఒకదానికి దేవుడి సంబంధం కలిపాడు. అంత లోతైన అనుభవం ఉందని దీంట్లో సామాన్యం కాదు. యేసు ప్రభువా నా హృదయంలోకి రా అంటే వచ్చాడు, మన హృదయంలో ఉన్నాడు. ఈయన ఎల్లకుండా చూసుకోవాలి. ఈ పరిశుద్ధాత్మని ఆ వ్యక్తిని మన హృదయంలో ఎల్లకుండా కాపాడుకుంటూ భద్రపరచుకోవాలి. ఇప్పుడు కూడా 25 సంవత్సరాలు అవుతుంది నా ఆత్మీయ జీవితంలో ఎంత నలకైన పాపాన్ని మాత్రము చూడలేదు. ఎందుకని? ఈ మోకాలు ప్రార్థన కాపాడుతుంది. ప్రార్థన 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 ప్రార్థనకి ఎందుకుంటాం? మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది, మీ విశ్వాస జీవితాన్ని కాపాడుతుంది, నీ యొక్క క్రియలు కాపాడుతుంది, నీ ప్రవర్తన కాపాడుతుంది, నీ రాకపోకలను నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడుతాడు. శత్రువు నేను ఎప్పుడు దాడి చేయాలనుకున్నా చేయకుండా కాపాడుతాడు. విషపాము నేను కరవాల్సి వస్తుంది, కరవని చూస్తాడు. యాక్సిడెంట్ అవ్వాలని చూస్తాడు, యాక్సిడెంట్ అవ్వాలని కూడా. నువ్వు ఇంట్లో కిచెన్లో చేసే గ్యాస్ను కూడా లీక్ చేసి నేను ప్రాణాయం చేయాలని కూడా చూస్తాడు సాధన. అప్పుడు కూడా దేవుడు గ్యాస్ని లీక్ చేయకుండా కాపాడతాడు. మీకు తెలిసే రహస్యం ఇవన్నీ జరుగుతాయి.
ప్రతి అడుగు అడుగు కూడా దేవునికి వాక్యం నేను వెంటాడు, దేవునికి ఆత్మ నేను వెంటాడుతాడు, దేవుని యొక్క ఆత్మస్వరూపుడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. అది నీకు తెలియదు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, ఆత్మ సంబంధం ఉన్నవారికే తెలుస్తుంది. మనం అనుకుంటాం, ప్రభా నాకు ఈ రోగం వచ్చింది, నేను చనిపోతానేమో. ఆయన పర్మిషన్ కూడా మనం ఎప్పుడే చనిపోం. ఎందుకంటే దావీదు అంటాడు, దేవా నీకు ఉపయోగపడే వ్యక్తి ప్రాణంలో అంత తేలిగ్గా తీసుకెళ్ళవే అంటాడు. ఒక దిక్కున కొటేషన్ లేదు, నేను మర్చిపోయాను అన్నాడు. ఒక వ్యక్తి, నేను ఈ వ్యక్తికి నేను సహాయం చేసే వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తిని బతికిస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఆవుసు పెంచుతాడు, ఆరోగ్యం ఇస్తాడు, అప్పటికప్పుడు దేవుడిని లేవనెత్తుతాడు. బైబిల్లోనూ దావీదు ఆ విధంగానే చూపించాడు. 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం కూడా దాన్ని ఎవరికి చెప్పాడు? ఆత్మ సంబంధంగా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే యోనాతాను, దావీదు. యోనాతాను హృదయము, దావీదు హృదయం కలిసిపోయింది. అందుకనే ఒక రోజున అన్నాడు, ఒరే బాబు, సౌలు కుటుంబంలో ఎవరు ఉంటే చాలు, నేను హెల్ప్ చేయాలి, ఆ కుటుంబాన్ని మేలు చేయాలి. ఒక ఆలోచించాడు దావీదుకి దేవుడు. నిజంగా దేవుడిలో మనం విశ్వాసం ఎంత పని చేస్తే చాలు, ఆ కొద్ది పని మనల్ని మరణాన్ని తప్పిస్తారు, మన కుటుంబంలో అక్రమాంశం తప్పిస్తారు, ఆర్థిక పరిస్థితులు తప్పిస్తారు. అన్నిటిలో కూడా దేవుడు సహాయపడుతూనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు. నువ్వు నమ్మాలంతే. కనుక రూతుని దేవుడు ఆ విధంగా కలిపాడు. శపింపబడిన గోత్రం, వెలివేయబడిన గోత్రం, నిషేధింపబడిన గోత్రంలో జన్మించిన రూతిని తీసుకొచ్చి ఆశ్రమింపబడిన జనాంగంలో, నీతిమంతుల జనాంగంలో కల్పేశాడు. అది దేవుని ఇష్టం. రాహాబును ఏలువారి ప్రాణం దాసునందున ఎప్పుడు దాకా తెలిసామని, రాహాబు అనే వ్యక్తి ఆ ఒక్క పని చేసిన దాన్ని బట్టి రాహాబు నేటి వరకు ఇశ్రాయేలు మధ్య జీవిస్తూనే ఉండును అని 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాట ఉంది. రాహాబును దేవుడు ఆశ్రదించి ఇశ్రాయేలు మధ్య ఆవిడ నేటి కాలం బ్రతుకుతూనే ఉంది. ముగించుకుందాము. యెహోషువ గ్రంథము బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథం వాక్యము చదువుకొని ముగించు. యెహోషువ గ్రంథంలో ఏముందంటే, ఆవిడ నేటి వరకు ఇశ్రాయేలు మధ్యనే జీవిస్తున్నాడు. ఆ ఇద్దరు ప్రాణాలు కాకుండా దేవుడు ఎంత లెక్కగా ఆస్వాదించాడో చూడండి. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. రాహాబు వేరుకోను వేగు చూచుటకును యెహోషువ పంపిన దూతలు దాచిపెట్టున్నాను కనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాడు. మొదటి పాయింట్. రెండో పాయింట్, నేటి వరకు అంటే ఎంతకాలం? నేటి వరకు అంటే చాలా ఉందండి. అవి ఆమె కలిగినంతయు బతకనిచ్చిన ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసిస్తూనే ఉన్నది. ఇశ్రాయేలు మధ్య, ఆశ్రయింపబడిన ఇశ్రాయేలు మధ్య, దీవించబడిన ఇశ్రాయేలు మధ్య నేటి వరకు జీవిస్తూనే. కనుక ప్రియమైన దేవులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు 5 రకాల ప్రార్థనలు మనకు వివరించాడు. ఈ మొదటిది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. రెండోది, యథార్థంగా ప్రవర్తించిన ఆయన ఏ మేలు చేయక మన ప్రవర్తన వల్ల కూడా ప్రార్థన. మూడోది ఏంటంటే కన్నీటి ప్రార్థన. నాలుగోది పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన. మూడోది పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన, నాలుగోది కన్నీటి ప్రార్థన, ఐదవది ఉపవాస ప్రార్థన. ఈ 5 ప్రార్థనలు దేవుడు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాడు. దీంట్లో ఏమాత్రమో తిరిగి లేదు. నువ్వు దేవుడు ఏ విధంగా అడిగినా ఈ 5 రకాల అనుభవంతో నువ్వు అడగాలి. ఈ 5 రకాల ఒక్కొక్క అనుభవం తీసుకో. ఈరోజు నేను కన్నీటితో, ఈరోజు ఫాస్టింగ్తో, ఈరోజు నేను పశ్చాత్తాపంతో, ఈరోజు నేను మరి ఉపవాసంతో. ఈ 5లో ఏది తీసుకున్నది నీ ఇష్టం బట్టి ఉంటుంది. కనుక మనము ఆత్మ సంబంధమైన వారిగా జీవిస్తూనే ఉండాలి. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మరి ఎదుగుతూ ఉండాలి. ఎక్కడ పడిపోకుండా చూసుకోవాలి. మెయిన్ పాయింట్. ఆ పడిపోకుండా ఉండాలంటే మన ప్రార్థనలో ప్రతి
చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా మన దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడుగుతూ ఉన్నాను. ప్రభా, నా ఆత్మీయ జీవితం కలుగు, ప్రభా నా ఒప్పుకోలు, ప్రభా నా ప్రత్యేతాపం, ప్రభా నువ్వు అన్నీ చూస్తున్నావు. 139 కీర్తన గ్రంథంలో అంటాడు, యెహోవా నీవు నన్ను చూసి పరిశీలన తెలుసుకున్నావు, నా ముందు వెనక నువ్వు నన్ను ఆవరించున్నావు, నాకు తలపు పుట్టక మునిపే నీ మనసు నన్ను గ్రహించున్నావు. కనుక ఈ రాత్రి కాల సమయంలో రూతు కనుపు మరి శపింపబడిన గోత్రములోంచి తీశాడు దేవుడు. ఆమెను ఆస్వాదించాడు, బోయాజుకి వివాహం జరిగించాడు. కనుక రాహాబును కూడా దేవుడు నేటి వరకు ఇశ్రాయేలు ప్రజల్లోనే జీవిస్తూనే ఉంది. దేవుడు అటువంటి పరిశుద్ధులతో కలిపేస్తాడు. మనం ఎక్కడ ఈ భూలోకంలో కూడా కలుపుతాడు. మన ఆత్మీయం ఉంటే ఇలాంటి ఆత్మ సంబంధంతో మన స్నేహాన్ని దేవుడు పెంచుతూ ఉంటాడు. అది మనకు తెలియదు, దేవుడే నడిపిస్తాడు. నాకు నిజంగా చాలామంది తెలిసి ఉన్నారు, అంత సన్నిహితం ఎవరు లేదు. ప్రసాదాలతో నాకున్న సన్నిహితం మా ఇద్దరికి అలా కలిసిపోయింది. ఎందుకంటే నువ్వేమన్నా నవ్వుతూ ఉంటావయ్యా అంతే. ఎందుకని? ప్రేమ అటువంటిది, సందర్భం అటువంటిది నిజంగా. కనుక దేవుని బిడ్డలారా, అడుగడుగు నీ విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ మంచిది. పరిశీలనతో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నేను అడుగుతున్నాను, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయకపోతే నాకు ఎవరు చేస్తారు? నా కన్నతండ్రి నీవే, నా తల్లి నీవే, అన్నీ నీవే ప్రభువా. మా కుటుంబ సభ్యులు ఒక్కరు లేరు, మేము ముగ్గురిమే మా కుటుంబం, మాకు బంధువులు మిత్రులు ఎవ్వరు లేరు. మాకు ఆచరణ మా జనంతా గుంటూరు, నెల్లూరు, మెడ్రాసు, ఇలాగా ఒంగోలు, ఆ సైడ్ మా బంధువులు. ఇక్కడ మా కుటుంబం మేము ముగ్గురిమే. నేను నమ్మను, మా ముగ్గురితోటే. మిగతా వాళ్ళు దేవుని పెట్టలు ఆ కాలనీలో 10 రకాల జనాలు వస్తారు. ఎంతమంది ఉంటారు? మాకు కొద్ది మందిగా వస్తారు. వచ్చినా వాళ్ళతోటే మాకు ఆత్మ సంబంధం మేము పెంచుకుంటాం, ప్రేమిస్తాం, వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు. కొద్దిమంది అయితే దేవుని ప్రేమ అట్టి కృప అయింది మాట. నిన్ను వెంబడిస్తుంది. నిన్ను ఎవరో ద్వారా నేను బలపరుస్తుందంటే దేవుడే నేను బలపరుస్తున్నాడు. ఆ వ్యక్తిని పంపించాడు నీ దగ్గరికి. ఆ వ్యక్తి మాట వినాలిగా, ఇంటేనే కదా అది మనం వినాలి, తగ్గించుకోవాలి, దేవుని దగ్గర విరగిదేత ఉండాలి. ప్రభా నా కుటుంబంలో ఉన్న సందర్భాన్ని నేను తీసుకొస్తున్నాను. ఈ 5 అనుభవాలతో నువ్వు కలిగి ఉన్నావు అనుకో, ఇంకా ఆత్మీయంగా ఇంకా బాగా ఎదగచ్చు. ఈ 5 అనుభవాలు మనము మరి మన హృదయంలో ధరించుకున్నాం అనుకో, దేవుడు ప్రతిదీ కూడా మీ పక్షంగా తప్పకుండా న్యాయం చేసేవాడిగా ఉంటాడు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆయన ఇస్తాడు దేవుడు. మీకు విషయం తెలుసా? నువ్వు అడగాలి కానీ దేవుడు నీకు ఆయన ఇష్టం వచ్చిందంటే మనం మారిపోతాం. నిజంగా మనం మారిపోతాం. అందుకు దేవుడికి మనం ఆత్మ సంబంధంగానే అగపడాలి, ఆత్మీయంగానే కనబడుతూనే మనం ముగించాలి. ఎప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్ళాం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను సుందరసింగ్ నావాహు నీ కళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. కళ్ళు లేవనుకో, గుడ్డోడు అనుకో. రెండోది, నీకు నోరుందా? ఉంది. నీవు మోగోడు అనుకో. చెవులు ఉన్నాయా? చెవుడు అనుకో. నీ హృదయంలో ఎప్పుడు నీ యొక్క పాలి భాగస్థమైన నీ భార్య తప్ప అందరు నీకు బిడ్డలతో సమానమే అన్నది. అప్పుడు ఇసుకున్నది ఇప్పుడు దాకా అలా ఉంది. దాచుకుంటున్నాం, బంగారం దాచుకున్నట్టు ఆత్మీయ జీవితం ఇప్పుడు కూడా దాచుకుంటున్నాను. ప్రభా నా ఆత్మీయ జీవితం నాకు అనుభవించే వరకు ఇలాగే ఉండాలి ప్రభా. ఎంత మిస్టేక్ కూడా రాకూడదు. ఈ 10 సంవత్సరాలది కొద్ది మిస్టేక్ జరిగిందా, ఈ 10 సంవత్సరాల భక్తి అంత ఒక్క దెబ్బకి 1 నిమిషంలో ఎగిరిపోతాయి. ప్రభా నన్ను కాపాడు ప్రభా అని నేను అనుకుంటే దేవుడు అలాగలాగా ప్రసాదాలతో నా స్నేహం కల్పించాడు. చాలా ఆత్మీయ ప్రసాదంగా ఒక విషయం, కొత్త విషయం చెప్పాడు ఈయన. నాకు ఆశ్చర్యపోయింది. ఇన్ని తెలిసిన వ్యక్తి నాకు ఈ విషయం తెలియదా? ఒక ఆవిడ ప్రశ్నించింది. మేము అమౌంట్ కడదామని వెళ్తే ఆవిడకి దేవుని నమ్మకమని అన్న చెప్తున్నాడు. మేము కూడా సైలెంట్గా విన్నాము. ఈయన ఏం చెప్తున్నాడంటే ఆవిడ ఒక ప్రశ్న ఏంటంటే, అమ్మ యేసుప్రభు నమ్ముకొని అన్న చిన్న పత్రిక ఇస్తే ఆవిడ ఏమంటుందంటే, వద్దండి సార్ నేను అన్ని దేవుళ్ళు పొందుతాను. ఇంకా అన్నకి కొంచెం లైట్గా కొద్దిగా కోపం వచ్చి, అది కాదమ్మా, సరే అయితే నేను ఒక విషయం చెప్తాను, నువ్వు విను అన్న. ఏమిటి? యేసుక్రీస్తు నమ్మిన మేమందరం ఏక శరీరము అన్నాడు. బాగా తర్వాత
ఏక సహవాసము, ఏక అనుభూతి అని చెప్పొచ్చు. బాగా తర్వాత ఐక్యత ఉండాలి కదా అన్నది ఆవిడ. ఐక్యత మా దగ్గర ఉంది ఐక్యత. ఇదిగో ఈయన ఈ పొరపాటులో ఉన్నాడు బాబు. నాకు దేవుడు మాట్లాడాడు. ఎందుకని? ఈయన మరణిస్తారన్నాడు, చనిపోతారన్నాడు గనక క్రీస్తు రక్తం నాలో ఉంది కనుక నా రక్తంలో ఉన్నది ఆయన రక్తంలో ఉన్నది ఒకటి అన్నాడు. అంతే. నాకు ఏంటి బాబు ఇది కొత్త అనుభవము, ఇది నేను అంతవరకు వెళ్ళలేదే, చాలా బాధలు బోధించాను నేను అనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి, అన్న ఆ విషయం మీరే అన్నారు, వ్యక్తిగతంగా మీకు వచ్చిందా అని అడిగాను. నెంబర్ 2 పాయింట్, ఇది మంచి పాయింట్. క్రీస్తు రక్తం మనలో విభజంగా అంటే ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కలబడి ఆయన రక్తంలో మనం చేస్తున్నామో, ఆయన రక్తం ఉన్నది నాదే, నా రక్తం కూడా ఆయనలో ఉన్నది, అది దేవుడు మమ్మల్ని ఏకత్వం చేశాడని చెప్పాడు. దెబ్బతో ఆవిడ ఏం చేసిందంటే, సార్ ఏమనుకోవద్దు, నేను అన్నీ చేస్తాను, సరే మీరు చెప్పారు కదా నేను అంగీకరిస్తాను అని 2 ముక్కలు అనేసి ఇంకా స్లో అయిపోయింది. అంటే రహస్యం ఏంటి? అక్కడ ఒక లోతైన విషయం వచ్చింది. క్రీస్తు రక్తంలో కనబడిన మనము ఎప్పుడైతే ప్రభు బల్ల చేయి వేసి మనము దగ్గర సంబంధంగా ఏక మనసు ఏకాత్మైపోతుంది. పౌలు అదే తెలిసాడు. అన్న కూడా ఆ విషయాన్ని వర్ణించాడు ఆయన. మళ్ళీ మేము కారు ఎక్కినప్పుడు చెప్పు, అన్న ఈ విషయం మరి భలేగా వర్ణించేంతవరకు నేనైతే వెళ్ళలేదు అంటే ఏమొచ్చింది అక్కడ? ఒక లోతైన సత్యాన్ని ఆయన నోటికి వచ్చి, ఓ లోతైన అనుభవాన్ని వచ్చి, నీకు ఎవరైతే నీ అన్నయ్య కావచ్చు, అక్కే కావచ్చు, ఎవరు నీకు సహాయం చేయలేదు, సహాయం చేసిన వ్యక్తుల్ని మనము ఒక తండ్రిగా చూస్తా కూడా మనము సందేహం పడట్లేదు. నా దృష్టికి అయితే సహాయం చేసే వ్యక్తుల్ని మనము ప్రేమతోనే చూడాలి, వాళ్ళని మనం ఎంత గౌరవించుకుంటే అంత మంచిదని ఒక అభిప్రాయం మనలో ఉండాలి. మనం బలపరుస్తున్నారంటే ఓకే, ఈ అక్క నన్ను బలపరుస్తుంది, దేవుడు ఆవిడతో మాట్లాడు, ఈ అన్న నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడు అని అనుకొని మన ఆత్మ సంబంధంగా వెళ్తూ ఉండాలే తప్ప మరొక ఆలోచన అనేది మన యొక్క హృదయంలోకి రావడానికి వీల్లేదు. అది కష్టమైన బాధ అయినా అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. నిలకడమైన జీవితం చాలా అవసరం. కనుక ఆ విధంగా ఉంటే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్ని విషయంలో మనం చింతపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు, మరి వ్యాధి పొందక్కర్లేదు. ప్రభు మీద మనం భారం పెట్టుకుంటే ప్రభు ఖచ్చితంగా చేస్తారు. నిజంగానే నేను ఊహించలేదు ఒక కార్యం జరగబోతుంది, ప్రభు ఖచ్చితంగా చేయబోతున్నాడు. ఆ కార్యం కొరకు ప్రభు నువ్వు త్వరగా చేస్తే ఇంకా నేను ఎక్కువగా సువార్తలోను కానీ దేవుని నీ పనిలోను ఇంకా సాగిపోవాలని ఆశపడుతున్నాను ప్రభు. కనుక అదే పిల్లలు వింటున్నాం. మనం ఈ 5 అనుభవాలు, ఈ యొక్క 7 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5 అనుభవాలేమో ఉపాసన ప్రార్థన, కన్నీళ్ళు ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. మరి ఇవన్నీ చెప్పుకున్నాము. 2 అంశాలు ఏంటంటే రూతు, తర్వాత ఇంకెవరు, రాహాబు. వీటిలో ఒక ప్రత్యేకమైన అనుభూతి మనం విన్నాం. కనుక ఆ విధంగా ఉంది. ప్రభువా మరి మమ్మల్ని కూడా ఈ రాత్రి కాస్త జెరూసలేం చేర్చే కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ కృపతో మమ్మల్ని నడిపించు, ఈ దాసుతో మాట్లాడు. ఈ 5 అనుభూతులు మేము కూడా పొంది ఆత్మీయంగా ఫలించులాగా సహాయం చేయండి ప్రభు అని దేవుని మనం అడుగుతాము, ప్రార్థనలో గడుపుతాము. దేవుడి మాటలను దీవించును గాక.